తో ప్రచారం ముగుస్తోంది. దీంతో ప్రచారానికి కొన్ని గంటలు మిగిలి ఉండడంతో నేతలు జోరుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు చివరి నిమిషం వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏల మధ్య, అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్, పుదుచ్చేరిలో కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి. పార్టీల అగ్రనేతలు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల్లో 2 చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కేరళంలో మొన్నటి వరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే కీలక పోరు ఉండేది. అయితే మొన్న జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా విజృంభించింది. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు సవాల్ విసిరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్డీఏ కేరళంలో కూడా బీజేపీ తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అక్కడ విజయ్ తన ప్రభావాన్ని ఎంతవరకు చూపుతారన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఇక అస్సాంలో మాత్రం 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా వ్యతిరేకతను బట్టి ఫలితాలు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రజలు మార్పును కోరుతున్నారా, బీజేపీకి పట్టం కడతారా అన్నది మాత్రం కొంత అయోమయంగా ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇక 3 రాష్ట్రాల్లో జనం మూడ్ ఎలా ఉంది, కేరళంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కేరళంలో లెఫ్ట్, యూడీఎఫ్ మధ్య పోరుందా, బీజేపీ వల్ల త్రిముఖ పోటీ కనిపిస్తుందా, అస్సాంలో మూడోసారి కమలం జెండా ఎగరేస్తుందా, హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, పుదుచ్చేరిలో ఎన్డీఏకే అధికారం దక్కుతుందా, విజయ్ పార్టీ గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతుందా? ఎలక్షన్ బ్యాటిల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తో న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ బిందు సిద్ధంగా ఉన్నారు. బిందు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం ఎలక్షన్ బ్యాటిల్ అయితే ప్రారంభమైపోయింది. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే ముందుగా 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఏంటి పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. సో ఎలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు, ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వంశీ. ముఖ్యంగా కూడా అంటే మరి కొద్ది గంటల్లో కూడా 3 రాష్ట్రాలకు సంబంధించి పుదుచ్చేరి, అస్సాం, అలాగే కేరళం, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించి మరికొద్ది అంటే రేపటి సాయంత్రం కల్లా కూడా ఈ ప్రచారం అయితే ముగిరుంది. సో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతిపక్షం, రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము, అలాగే ఏ విధంగా కూడా తన పార్టీ ఆకట్టుకునే విధంగా కూడా ఓటర్లు ఆకట్టుకునే విధంగా కూడా మొత్తంగా కూడా ప్రయత్నాలు చివరి నిమిషం వరకు కూడా ఓటర్ను ఆకట్టుకునే విధంగా కూడా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా రేపటి సాయంత్రం కల్లా కూడా మొత్తంగా కూడా ఈ ప్రచారం అయితే ముగుస్తుంది. 3 రాష్ట్రాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా మన అస్సాం స్టేట్ కి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే అస్సాంలో 126 నియోజకవర్గాలు ఉన్నాయి. సో మ్యాజిక్ ఫిగర్ అక్కడ 64కి వస్తే అక్కడ మరి ఇంకొకసారి విజయం, అధికారం రావడానికి తప్పనిసరిగా కూడా మ్యాజిక్ ఫిగర్ 64కు చేకూరాలి. అక్కడ ఇప్పటికీ హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీఏ నేతృత్వంలో హిమంత బిశ్వ శర్మ అక్కడ గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు. 10 ఏళ్లుగా కూడా వాళ్లే ఉన్నారు. ఈసారి మరి హ్యాట్రిక్ విజయంగా కూడా అక్కడ అస్సాంలో మళ్ళీ బీజేపీ తన జెండాని ఎగురవేస్తుందా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా కూడా అక్కడ అంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ అధికారంలో కోసం ట్రై చేస్తుందా, చాలా వరకు కూడా అక్కడ ఒక టఫ్ ఫైట్ అనే చెప్పుకోవాలి. అస్సాంలో ముఖ్యంగా కూడా బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా చొరబాటుదారులు వస్తున్నారు. అదే ఒక ప్రచారంతో అమిత్ షా గాని, హిమంత బిశ్వ శర్మ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా కూడా ఈ చొరబాటుదారులు ఎవరైతే కూడా అస్సాం నుంచి వస్తారో వాళ్ళందరినీ కూడా ఏరి పంపించేస్తాము, డిపోర్ట్ చేస్తాము అని చెప్పి చాలా వరకు కూడా ప్రచారాస్త్రంగా కూడా బీజేపీ ఇక్కడ చెప్పిన పరిస్థితి. అదేవిధంగా కూటమి, కాంగ్రెస్ కూటమితో కొన్ని కలిసి కూడా ఇవన్నీ కూడా అంటే స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాలకు సంబంధించి, అలాగే 10 ఏళ్ల బట్టి కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉందో దానికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కూటమి కొంత కూడా వాళ్ళపై కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కూడా ఉన్న పరిస్థితి. సో చూడాలి ముఖ్యంగా కూడా ఇక్కడ ఏ అంశాలు కూడా వీళ్ళకి కలిసి వచ్చే విధంగా కూడా ఉంది. ఇంకా జనాల్లో
మూడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే అర్బన్ ఏరియాలో బీజేపీ కొంత అక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నట్టుగా అనిపిస్తోంది, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంత బీజేపీకి మిక్స్డ్ గా ఉంది. ఇంకొకటి చొరబాట్ల అంశం అనేది కీలకమే. అంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఎక్కువగా కూడా ఈ చొరబాటుదారుల అంశాన్ని తీసుకొస్తూ ఉంది. మరి 10 ఏళ్ల పాటు బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు ఎంతమందిని చొరబాటుదారులను పంపించారు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఒక అస్త్రంతో ప్రచారంలో కూడా చాలా వరకు కూడా ఈ యొక్క దీని మెయిన్ పాయింట్స్ గా కూడా పెడుతున్న పరిస్థితి. సో అంటే చొరబాటుదారులతో పాటు అభివృద్ధి అంశం కూడా చాలా వరకు కూడా ఇప్పుడు ఇంపార్టెంటే. సో అది కూడా ఒకటి జరుగుతున్న పరిస్థితి. సో మిగతా ఇంకొకటి హిమంత బిశ్వ శర్మ కొంచెం ఆయనకి స్లైట్లీ ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో చూడాలి అస్సాం పరిస్థితికి ఏ విధంగా కూడా ఉండబోతుంది. నెక్స్ట్ ఇంక పుదుచ్చేరిలో చూద్దాం. పుదుచ్చేరి చాలా చిన్న నియోజకవర్గం, అంటే 30 నియోజకవర్గాలు మాత్రమే పుదుచ్చేరిలో ఉన్నాయి. ఇంకా అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 30. ఇప్పుడు ఎన్డీఏ సేమ్ అక్కడ ఏ విధంగా మనం అబ్జర్వ్ చేసి అస్సాంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ పుదుచ్చేరిలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ ఇంకొక టీవీకే విజయ్ పార్టీ కొత్తగా కూడా పెట్టారు. సో ఇది ఎంత వరకు కూడా వాళ్ళకి ప్రధాన పోటీ ఇవ్వబోతుంది, ఎందుకంటే ప్రధానంగా కూడా ఇక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్ మిగతా వాటికి కూడా ప్రధాన పోటీ ఉంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కి బీజేపీ మధ్య ఈ రెండు కలిపి కూడా ఇక్కడ గవర్నమెంట్ ను ఫామ్ చేశాయి. కాంగ్రెస్ కూటమి ఉంది, ఈ రెండింటికి మధ్య చాలా వరకు కూడా పోటీ ఉంది. కొత్తగా ఇప్పుడు విజయ్ కూడా పార్టీ పెట్టారు కదా, విజయ్ పార్టీ అంటే ఏ ఓటర్లను ఆయన అంటే ఏ ఓట్లు ప్రభావితం అవుతారంటే ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విజయ్కి కొంత ఫ్యాన్ బేస్ ఉంది, యువతలో క్రేజీ ఫీలింగ్ ఒకటి ఉంది. కాబట్టి కొత్తగా ఎవరైతే ఓటర్ లిస్ట్ లోకి చేరుతారో వీళ్ళందరూ కూడా విజయ్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో విజయ్కి భారీగా హైప్ ఉంది, ఎక్కువగా కూడా ఆకర్షణ ఉంది. కాబట్టి సో విజయ్కి ఒక 0 నుంచి 3 సీట్స్ వస్తాయి అంటున్నారు. సో పుదుచ్చేరిలో కూడా కార్కెల్, పుదుచ్చేరి అర్బన్ ప్రాంతాల్లో చాలా వరకు బీజేపీ పుదుచ్చేరి ఎక్కువగా కూడా విజయ్ ప్రభావం ఉంది అంటున్నారు. సో చూడాలి మరి ఎట్లా ఉండబోతుందో అనేది. సో చూడాలి అంటే విజయ్ యొక్క వేవ్ అన్ని కూడా వేవ్స్ గా మారుతాయా, లేకపోతే సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం దొరుకుతాయి అవన్నీ కూడా ఎక్కడ ఓటర్ రూపంలో కూడా విజయ్ ఏమైనా ఇది చేస్తారు, లేకపోతే విజయ్ ఏమైనా కింగ్ మేకర్ అవుతారా అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ గా ఉంది. అంటే బీజేపీ ఉంది, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఉంది. కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యనే ప్రధాన పోటీ. ఇప్పుడు విజయ్ ఏమైనా కొన్ని సీట్లు ఒకళ్ళు చీల్చి ఒకళ్ళు హంగ్ ఏర్పడే సూచనలు ఉన్నాయేమో కూడా తెలియదు. సో అది పుదుచ్చేరి స్టేట్ కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వెళ్ళేది మరి ఏంటంటే కేరళం చూడాలి. కేరళంలో ఇక్కడ 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది. అధికారం అంటే ముఖ్యంగా కూడా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అయితే ఉంది. బీజేపీ కొంత ప్రభావం ఉంది. ఒక ఎంపీ సీట్ లాస్ట్ మన 2024లో ఒక ఎంపీ సీట్ తో బీజేపీ గెలిచింది. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ తన ప్రభావం చూపించింది. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఎంత వరకు వర్కౌట్ అవుతుంది, లోకల్ ఎన్నికల్లో గెలిచింది, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి బీజేపీకి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. ముఖ్యంగా కూడా ఇక్కడ కూడా చాలా టఫ్ గానే ఇది చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మొన్న జరిగిన గోల్డ్ స్కామ్ సంబంధించి కూడా శబరిమల ఆలయానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ బీజేపీ అదే ఒకటే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. సో అది ఒక ఎంత వరకు కూడా బీజేపీ హిందూ ఓటర్లు ఎంత వరకు ఇక్కడ ఆకర్షించుకుంటారు, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే దీనికి సంబంధించి కూడా చాలా వరకు మేము సిబిఐతో కూడా ఇన్వెస్టిగేషన్ చేయిస్తాము, ఎవరైతే కూడా ఈ బంగారం దీనికి కొంత తరిగిపోయింది అన్నారు, ఆ ప్లేట్లకి సంబంధించి కూడా ఆలయాలకు సంబంధించి కొంత బంగారం థెఫ్ట్ అయింది అన్నారు, అదంతా కూడా రికవరీ చేస్తామంటూ కూడా బీజేపీ చాలా వరకు కూడా చెప్తున్న పరిస్థితి. బట్ చూడాలి అక్కడ కూడా గట్టి టఫ్ ఫైట్ కానీ వామపక్ష పార్టీలు అక్కడ ఎవరితో కూడా కలుస్తాయంటే దేశం అంతటా కూడా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటాయి. బట్ ఇక్కడ కూడా బీజేపీతో కలిసినట్టుగా కూడా అటు ఎల్డీఎఫ్ చెప్తున్న పరిస్థితి. బట్ చూడాలి అక్కడ కూడా టఫ్ ఫైట్ గా ఉంది. సో మాట్లాడదాం, గెస్ట్లు కూడా జాయిన్ అయ్యారు. అంతకన్నా బిఫోర్ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరుకుంది. 3 రాష్ట్రాలు పుదుచ్చేరి, అస్సాం, కేరళం ఈ 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా రేపటితో కూడా ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం గంటల కూడా మొత్తంగా ఈ మైకులన్నీ కూడా మోగబోనున్నాయి. సో ఎట్లా ఉండబోతోంది, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ఈసారి మళ్ళీ అక్కడ అస్సాంలో జరగబోతోంది. బీజేపీ 10 ఏళ్ల బట్టి కూడా అధికారంలో ఉంది, మళ్ళీ ఏమైనా హ్యాట్రిక్ కొట్టే అవకాశం బీజేపీకి ఎంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ కూటమి కూడా గట్టిగానే అక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా టీవీకే విజయ్ కూడా పార్టీ పెట్టారు, అటు ఎంత ప్రభావం చూపగలుగుతుంది టీవీకే పార్టీ. సో మాట్లాడదాము. విశ్లేషకులు అందం కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు, అలాగే అందెం రామరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా అందెం రామరెడ్డి గారు, ముందుగా అస్సాం గురించి మనం మాట్లాడదాము. అస్సాం నియోజకవర్గాలకు సంబంధించి కూడా అస్సాం స్టేట్ కి సంబంధించి కూడా 3వసారి హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ రెడీగా ఉందా? ఇప్పుడు టీవీకే విజయ్ కూడా ఒక పార్టీ పెట్టారు.
సో ఎంత ఇప్పటికి చూస్తుంటే కూడా చాలా వరకు యంగ్స్టర్స్ అందరూ కూడా విజయ్ పార్టీ వైపు, విజయ్కి చాలా వరకు కూడా పుదుచ్చేరి, కారికల్ అర్బన్ ప్రాంతాల్లో కొంత విజయ్ మానియా కొంత ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏంటి వేవ్ అంతా కూడా ఓటర్స్ గా కూడా మారితే మీకు ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చా? ఎట్లా ఉండే? ముఖ్యంగా కూడా మీకు కాంగ్రెస్ కూటమికి కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. బట్ విజయ్ కూడా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడం రాజకీయాల్లోకి, మొత్తంగా కూడా త్రిముఖ ఫైట్ ఏమైనా మారే అవకాశం ఉందా? ఇప్పుడు అస్సాం, పుదుచ్చేరి రెండు మిక్స్ అయినాయి. అస్సాం మొదలు మాట్లాడదాం. అస్సాంలో బీజేపీ మూడవసారి ఇంక్రీజ్డ్ ఓట్స్, ఇంక్రీజ్డ్ సీట్స్ తో కంఫర్టబుల్ మంచి మెజారిటీతో గెలవబోతుంది. 2/3 మెజార్టీ ఈసారి 2/3 మెజార్టీ పోతోని గెలవబోతుంది. ఒపీనియన్ పోల్స్ కూడా 96 నుంచి 98 సీట్లు బీజేపీ కూటమికి, 24-26 సీట్లు కాంగ్రెస్ కూటమికి ఇచ్చారు. అంటే దాదాపు 1/3 వంతు కూడా లేవు కాంగ్రెస్ కు. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు అక్కడ సీఎం గా. ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత కాంగ్రెస్ ఏంటంటే గతంలో ఉన్న కూటమి విడిపోయింది. ఏయుడిఎఫ్ మెయిన్ కాంగ్రెస్ పొత్తు 20లో 16 గెలిచింది. అది ఇప్పుడు సపరేట్. అవి 4 పార్టీలు, మామూలు పార్టీలు ఏం కావు. ఏయుడిఎఫ్ కానీ, తమిళ మనీలా కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ, ఇవి వేరే సపరేట్ ఫ్రంట్ కట్టినాయి. ఇవి చీల్చే ఓట్లు జనరల్ గా కాంగ్రెస్ ఓట్లే చీలుస్తాయి. కాంగ్రెస్ ఇంకా రజోరీ దళని ఇంకేదో లోకల్ అస్సాం ఫీలింగ్ రైజ్ చేద్దాం ప్లాన్ వేసింది, కానీ అది బెడిసి కొట్టినట్టే ఉంది. ఆయనకి తర్వాత ఆయన ఇంకేం చేసినా అది మాట్లాడిన తీరు కూడా, పాకిస్తాన్ లింకులు కూడా ఈ మధ్యన బాగా ఇష్యూ అయినాయి. అక్కడ కాంగ్రెస్ కు పాకిస్తాన్ లింకులు మనకు తెలుసు. మనం ఇక్కడ ఉండగా అద్దంకి దయాకర్ ఐ లవ్ పాకిస్తాన్. ఇక ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా మన సైన్యాన్ని అక్కడ పాకిస్తాన్ సైన్యం తన్నిందని కూడా మాట్లాడిండు. సో కాంగ్రెస్ పాకిస్తాన్ లింకులు కూడా ఇప్పుడు ఒక ఇష్యూ అయినాయి. అక్కడ ఏంటంటే అస్సాంలో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళు, అది పెద్ద ఇష్యూ. అస్సాం ఉద్యమం ఎజిటేషన్ జరిగింది. ఏజీపీ అస్సాం ఉద్యమం ద్వారా ఆసు అంటూ ఏజీపీ అస్సాం గణ పరిషత్, ఇంకోటి ఆసు వాళ్ళ సంస్థ పెద్ద ఎత్తున చేసినాయి. ఆ తర్వాత రాజకీయాలు మారినాయి. తర్వాత బీజేపీ పుంజుకుంది. ఏజీపీ కొంచెం దెబ్బతినడం, బీజేపీ పుంజుకోవడం తిందట. ఆ ఇష్యూ మాత్రం ఉన్నది. ఆ లోవర్ అస్సాంలో దుబ్రి ఆ ప్రాంతాల్లో దాదాపు 30-35 నియోజకవర్గాల్లో 60-80% ముస్లిం ఓట్స్ ఉంటున్నాయి. అదే మిడిల్ అస్సాంలో ఒక 4-5 నియోజకవర్గాలు, అప్పర్ అస్సాంలో లేదు. తర్వాత ఇక్కడ మన బరాక్ వ్యాలీలో కూడా 2 అంటే 5-6 నియోజకవర్గాల్లో పైగా వాళ్ళకు ముస్లిం, ఎందుకంటే బార్డర్ విత్ బంగ్లాదేశ్, కరీంగంజ్, సిల్చర్ ఈ ఏరియాలో ఒక 60 సీట్లలో ముస్లిం మెజారిటీ ఉన్నాయి. సో వాళ్ళ 2 కాంగ్రెస్ వీళ్ళు కలిసి పోటీ చేసేది. ఇప్పుడు 2 విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ. కాంగ్రెస్ పెద్ద దెబ్బ కాబట్టి అందులో గొగోయ్ ఆయన అనుభవం లేక ఏదో 3 గొగోయ్లు అదే చేస్తుంది, కానీ అది ఏమాత్రం ప్రభావం చూపించదు. కాబట్టి అక్కడ మేము మోర్ దాన్ 90 సీట్స్, లాస్ట్ టైం 75, 90-100 మధ్యన ఈసారి ఎన్డీఏ కూటమి అస్సాంలో గెలవబోతుంది. 90 నుంచి 100 స్థానాలు. మూడవసారి బీజేపీ అస్సాంలో అధికారం రాబోతుంది, బీజేపీ కూటమి. దాంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఒక రాష్ట్రం అస్సాం, ఇంకోటి యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిలోనే బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మిగతా 3 రాష్ట్రాలు ఏంటంటే 2 ప్రాంతీయ పార్టీలు, ఇంకోటి లెఫ్ట్ ఫ్రంట్. గమ్మత్తు విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో ఇండి కూటమి ఒక తిరగలేదు. ఇదంటే చిన్నది పడిపోయిందని. ఇండి కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేయడం, వావే పోటీ చేసుకోవడం, అసలు ఇండి కూటమా, అది కంపుల కూటమా, ఏం కూటమో అర్థం కాదు తీసుకుంటా. కాబట్టి ఇప్పుడు ఇంకోటి పక్కనే తమిళనాడు, కేరళ పక్కనే ఉంటాయి. తమిళనాడులో కాంగ్రెస్ కమ్యూనిస్టు పొత్తు, కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టు కుర్చీ. ఎంత అవకాశవాదం చూడండి. పశ్చిమ బెంగాల్ లాస్ట్ టైం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి పోటీ చేసిన ఒక ముస్లిం పార్టీ, దాని పేరు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్. 180 మసీదులకు చైర్మన్, ఆయన 180 మసీదులకు చైర్మన్, ఆయన పార్టీ పేరు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్. ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు 65 ఏళ్ళు పాలించారు వెస్ట్ బెంగాల్లో విడివిడిగా. అవి 2 కలిసి పోటీ చేసినా ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలే. కాబట్టి ఆ పశ్చిమ బెంగాల్ అయితే హోరాహోరీ బీజేపీ అండ్ మమతా బెనర్జీ హోరాహోరీ బీజేపీ గెలుస్తుంది. వాళ్ళకు జీవన్ మరణ సమస్య పశ్చిమ బెంగాల్లో హిందువులకు. కాబట్టి బీజేపీ గెలుస్తుంది పశ్చిమ బెంగాల్ కూడా. అస్సాంలో బంపర్ మెజారిటీ. ఈవెన్ పుదుచ్చేరిలో కూడా బీజేపీ అండ్ రంగస్వామి గారి ఇమేజ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ విజయ్ ఏమన్నా ఓట్లు తెలిస్తే అది కొద్దిగా యాంటీ బీజేపీ కానీ అండ్ డిఎంకే లైన్ ద్రవిడ వాదం కింద తీస్తే అది బీజేపీ కూటమికి మంచి అడ్వాంటేజ్. అది 10% ఓటు దించినా బీజేపీకే సీట్లు పెడుతుంది. కాబట్టి బీజేపీ అస్సాం అండ్ పుదుచ్చేరి రీటైన్ చేసుకుని
ఓట్లు సీట్లు పెంచుకుంటూ రిటైన్ చేసుకుంటుంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తుంది. తమిళనాడులో ఏఐడిఎంకే కూటమి కూడా అధికారంలోకి వస్తుంది. కేరళలో మేము ఫస్ట్ టైం ఒక ఓపెన్ చేయడం కాకుండా, అంటే 2010 ఒక సీట్ వచ్చింది కానీ డబుల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాం సార్ కేరళ. రామరెడ్డి గారు అదే విషయాన్ని పసుపులేటి సందీప్ రాయల్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఫోన్ ఇన్ లో ఉన్నారు, ఆయన ఇప్పుడు కూడా విన్నారు. నమస్తే అండి సందీప్ రాయల్ గారు. సందీప్ రాయల్ గారు పుదుచ్చేరిలో కూడా వినిపిస్తోందా అండి? వినిపిస్తుందమ్మా. నమస్కారం. నమస్తే. ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా విజయ్ పోటీ చేయబోతున్నారు. 31 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయ్ ఓట్లు అన్ని కూడా అక్కడ ఇప్పుడు చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చూసుకుంటే కూడా పుదుచ్చేరి కారైకాల్ అర్బన్ ప్రాంతాలు విజయ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ కొన్ని ఓట్లు చీల్చితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది అంటున్నారు. ఏ విధంగా అక్కడ జనాల మూడ్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? నిజంగా విజయ్కి కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉందా? ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నారు? ఎవరికి ప్లస్ అవుతుందన్న వాళ్ళేమో బీజేపీకి ప్లస్ అవుతుంది అంటున్నారు. నిజంగా కూడా అంటే విజయ్కి ఉన్న ప్రభావం అదంతా హైప్ అయినా లేకపోతే నిజంగా ఓట్లుగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? నమస్కారం. ఐఎన్ఎస్ యాజమాన్యానికి ముఖ్యంగా మీకు నమస్కారాలు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము పుదుచ్చేరిలో కారైకల్ ఆంధ్ర సరిహద్దులో ఉన్న యానంలో కూడా మేము ప్రచారం చేస్తున్నాం గత 10 రోజులుగా. ఏంటంటే మేము ఎవరికో సహాయపడడానికో ఎవరికో గద్దె దించడానికి మేము రాలేదమ్మా. మేము ఖచ్చితంగా పుదుచ్చేరిలో గవర్నమెంట్ స్థాపించడానికి వచ్చాం. మా సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో పుదుచ్చేరిలో మరోసారి అధికారంలో రాణించే పరిస్థితి లేదు. మేము దమ్మున్న పార్టీ మాది. 30 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ కూడా మాదే. మాకు ఊరిని అభిమానం వరకు కాదు కానీ మేము పూర్తి స్థాయిలో మేము పార్టీని పటిష్టంగా గత 2 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో పనిచేశాము. మా పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి మేము 30 స్థానాల్లో చేశాము. ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇప్పటి వరకు అక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు సింగిల్ గా. కాబట్టి మా పార్టీ ఎవరి కోసమో కాదు కానీ మేము సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నా కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న యానంలో కూడా విజయ్ గారు మొట్టమొదటిసారిగా తోటరాజు గారు అనే వ్యక్తికి, పారిశ్రామికవేత్త, సామాజికవేత్తకి టికెట్ ఇచ్చారు. ఈ ఆంధ్ర సరిహద్దులో ఉన్న యానంలో కూడా పార్టీ చాలా బలంగా ముందుకెళ్తోంది. ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు తోటరాజు గారు. ఖచ్చితంగా తెలుగులో కూడా మన తెలుగు ప్రాంతమైన యానంలో కూడా టీవీకే పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. అంతేకాకుండా రంగస్వామి గారు లాంటి వ్యక్తి కూడా ఈరోజు టీవీకే పార్టీకి భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే పుదుచ్చేరిలో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ని స్థాపించబోతున్నాం కాబట్టి అందరూ ఆ భయంతో ఉండబట్టే విజయ్ గారు ఓట్లు చీల్చుతారనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఓట్లు చీల్చడానికి కాలేదు, పుదుచ్చేరి గడ్డ మీద ప్రభుత్వాన్ని స్థాపించడానికి వచ్చాం. పుదుచ్చేరిలోనే కాదు తమిళనాడులో కూడా విజయ్ గారు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారమ్మా. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉండబోవచ్చు అండి పుదుచ్చేరి విషయానికి వచ్చి? అంటే విజయ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? కొన్ని ఓట్లు కూడా చీల్స్తారు, అది బీజేపీకి ప్లస్ అవుతున్నారు. వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటూ కూడా అటు టీవీకే పార్టీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నిజంగా కూడా విజయ్ ప్రభావం అంత హైప్ అయిన రియాలిటీ ఏదైతే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోందో, కారైకల్ కానీ పుదుచ్చేరి చాలా వరకు కూడా యూత్ అట్రాక్షన్ అంతా కూడా విజయ్ వైపు ఓట్లు పడతాయి అంటున్నారు. లేకపోతే అదేమైనా ఒక హంగ్గా కూడా ఏర్పడి కింగ్ మేకర్ అవుతారా విజయ్ అక్కడ పార్టీకి సంబంధించి కూడా? ఎట్లా ఉండబోవచ్చు? ఫస్ట్ పుదుచ్చేరి, ఇంకొకటి అస్సాం సంబంధించి కూడా మరి 10 ఏళ్ల పాటు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎప్పుడు కూడా బీజేపీ అస్సాం నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులకు సంబంధించి కూడా వాళ్ళు వలసలు ఎక్కువైపోయి దాని అమిత్ షా మాట్లాడుతూ కూడా ప్రచారంలో కూడా అమిత్ షా గారి అక్కడ హిమంత బిశ్వ శర్మ వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్రమంగా చొరబాటునే వాళ్ళని డిపోర్టేషన్ చేస్తామంటూ కూడా ఎన్నికల్లో ప్రచారం చేశారు. సో అంటే ఎక్కువగా కూడా అక్రమ చొరబాటుదారులు వర్సెస్ అక్కడ ప్రాంతీయ పరంగా కూడా అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. ఏది ఎక్కువగా కూడా ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఇప్పుడు అస్సాం పుదుచ్చేరికి సంబంధించినటువంటి విషయంలో 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ అధికారంలో ఉండటం అనేటువంటిది ఒక అంశం అయితే, ప్రభుత్వాల మీద కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఐక్యంగా లేకపోవటం, వీళ్ళు విడిపోవటం అనేటువంటిది కాంగ్రెస్ మిత్రులు ఈ రోజున దూరంగా అవటం అనేటువంటి సమస్యని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. రెండోది ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటున్నటువంటి పరిస్థితులు లేకపోవటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అస్సాం పుదుచ్చేరి విషయానికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది
ఇప్పుడు వరకు ఉన్నటువంటి సర్వేలు కానీ అన్ని చెప్తున్నటువంటి మాట. రామిరెడ్డి గారు చెప్పినటువంటి వాదనలో కూడా నేను ఎంతో కొంత ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బలహీనంగా ఉండటం అనేటువంటిది బీజేపీకి ఎన్డీఏకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ గెలవటానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే టీవీకేకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి టీవీకేకి సంబంధించినటువంటి విజయ్ సినిమా యాక్టర్ అయి ఉండటం, మంచి యువ హీరో, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఉండటం, కొత్త పార్టీ పెట్టడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం చూపించేటువంటి అంశాలే. ఇందాక టీవీకే నాయకులు ఆయన మాట్లాడారు. వాళ్ళు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేమే గెలుస్తామని చెప్తారు. ఇది సహజం. అంతే తప్ప వాళ్ళ వల్ల ఇంకోళ్ళు గెలుస్తారంటేనో ఇంకోళ్ళు ఓడిపోతారంటేనో వాళ్ళు అంగీకరించరు కదా. టీవీకే పరిస్థితి తమిళనాడులో ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమైనా అధికారంలోకి రాబోతున్నారా అనేటువంటి అంశాల మీద మిగతా రాష్ట్రాల్లో పుదుచ్చేరిలో ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ తమిళనాడు విషయాన్ని పక్కన పెడితే పుదుచ్చేరిలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం టీవీకే పార్టీ విజయ్ చూపించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ఖచ్చితంగా రామిరెడ్డి గారు అన్నారని కాదు, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ఉపయోగపడేటువంటి అంశమే. అలాగని వాళ్ళు ఏకాఏకీన అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజున అటు పుదుచ్చేరిలో లేవు, ఇటు తమిళనాడులో కూడా లేవు. ఇది వాస్తవం. సార్ ఇంకా కేరళంది సార్, కేరళంది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకా సమయం తక్కువగా ఉంది. కేరళంలో కూడా మనం చూసుకుంటే అధికారంలో ఉంది, యూడీఎఫ్ ప్రతిపక్షం మన బీజేపీ కూడా ఒక ఎంపీ సీటు, కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కార్పొరేషన్ గెలిచిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ ఎంత ఛాన్సెస్ గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా కూడా రెండింటికి టఫ్ ఫైట్ ఉంది. ఎల్డీఎఫ్ కి ఉంది, యూడీఎఫ్ కి ఉంది. బట్ బీజేపీకి ఎంత ఛాన్సెస్ ఉంది అంటారు? మొన్న చూసుకుంటే కూడా కేరళలో గోల్డ్ స్కామ్ కి సంబంధించి కూడా ఏదైతే టెంపుల్ ఉందో శబరిమల అయ్యప్ప టెంపుల్ కి సంబంధించి కూడా గోల్డ్ స్కామ్ సంబంధించి మేము ఒకళ్ళు అధికారంలోకి వస్తే చాలా వరకు కూడా దీనికి సంబంధించి సిబిఐని చేస్తాం, ఎవరైతే కూడా దీనికి పాల్పడ్డారో వాళ్ళని జైలుకి పంపిస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా బీజేపీ చెప్పిన పరిస్థితి. బట్ ఎంత ఇది హిందూ ఓటర్లు ఈ కేరళ అంశానికి సంబంధించి అది ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కి సంబంధించి ఈ యొక్క ఎన్నికలకు ప్రచారం ఇది ఎంత వరకు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? కేరళ ఎన్నికల్లో బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఏమీ ఉండదు కేరళలో. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది. నాకు తెలిసినంత వరకు అక్కడ ప్రతిసారి ఆల్టర్నేటివ్ పార్టీస్ పవర్లోకి రావటం అనేటువంటిది ఉంది. అయితే ఎల్డీఎఫ్ మొన్న రెండోసారి కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది, యూడీఎఫ్ వెనకబడ్డటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమి చెందవచ్చు అనేటువంటిది మాత్రం నాకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది అనేటువంటిది ఇప్పటి వరకు సర్వేలు కానీ నేను అక్కడ పరిశీలించినటువంటి కొంతమందితో మాట్లాడినటువంటి అంశాలు కానీ అక్కడ ఎల్డీఎఫ్ ఓటమికి దాదాపుగా ఖరారైంది. అది బీజేపీ ఎల్డీఎఫ్ ఓడిపోవటంలో ఎంతో కొంత ప్రభావం చూపితే బీజేపీ ప్రభావం చూపొచ్చు. అంతేగాని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏమీ ఉండదు. వాళ్ళ ప్రభావం మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు ఒక సీట్ వచ్చింది. సురేష్ గోపి ఇప్పుడు నాకు తెలిసి మినిస్టరు, అక్కడ ఆయన సినిమా యాక్టర్, ఆయన మినిస్టర్ గా కూడా ఉన్నారు. లోకల్ బాడీస్లో ఎక్కడో ఒక చోట గెలవటం ఇవన్నీ కూడా అవి పెద్ద లెక్కలో అంశాలు కాదు. బీజేపీ అక్కడ కొంత తలకిందుల వ్యవహారాలు చాలా చేసింది. శబరిమల ఇష్యూస్ కానీ ఇవన్నీ కానీ హిందుత్వ ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు అటు తమిళనాడులో కానీ కేరళలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది బీజేపీ. కానీ కేరళలో బీజేపీ పప్పులు ఉడకవు. బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేరళకు సంబంధించి కేరళలో బీజేపీ ప్రభావం అస్సలు ఉండదు అని నేను అనుకుంటున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అది ఇప్పటి వరకు. అయితే ఇంకా మిగిలినటువంటి కీలకమైనటువంటి రాష్ట్రాలు తమిళనాడు, అదే విధంగా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఏఐడిఎంకే బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళ పొత్తు వీళ్ళ వ్యవహారము అది ఈ నేపథ్యంలో వీళ్ళు ఆశపడుతున్నటువంటి అంశం. టీవీకేకి సంబంధించి బాగా ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో చిరంజీవి తరహాలో పీఆర్పీ తరహాలో గిన ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అది డిఎంకేకి ఉపయోగపడింది. అంతే తప్ప అక్కడ టీవీకే ప్రభావం అనేటువంటిది మళ్ళీ గెలవడానికి అవకాశం లేదు. అలాగని బీజేపీ ఐఐడిఎంకే ప్రభావం కూడా పెద్దగా ఏం లేదు, వాళ్ళు గెలవేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పటికైతే కొంత సమయం మాత్రమే ఇవ్వగలరు. ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తా అండి.
రామిరెడ్డి గారిని ఒకటి అడిగేది ఏంటంటే అస్సాం పుదుచ్చేరిలో ఈ రోజున ప్రధానమంత్రి వచ్చినా లేకపోతేనే అమిత్ షా వచ్చినా అస్సాం పుదుచ్చేరిలో మేము ఆ ఆక్రమణదారులు చొరబాటుదారులను నియంత్రిస్తా ఉంటున్నారు, మీరే అధికారంలో ఉన్నారు, అక్కడ రాష్ట్రాల్లోనూ కేంద్రంలో అధికారంలో ఉంటే ఉన్నాయి మీరు మీరు ఈ అనేటువంటి ఎన్నికల స్టెంట్ ఎందుకని నేను అడుగుతున్నా. కేరళలో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 40 ఏళ్ళలో కాంగ్రెస్ ఎన్నడూ గెలవలే, బీజేపీ గెలిచింది ఫస్ట్ టైం. మున్సిపల్ రాష్ట్ర రాజధాని కేరళ రాష్ట్ర రాజధాని మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలిచింది. ఒక ఎంపీ మినిసి కాకుండా చాలా మార్పులు వచ్చినాయి కేరళలో. లాస్ట్ టైం 1000 ఓట్ల 2 సార్లు 90 ఓట్లతో ఓడిపోయింది మంజేశ్వరి. మేము గెలిచాం ఇంతమంది ఎమ్మెల్యేగా. ఇప్పుడు డజన్ సీట్లలో మేము గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్న వల్లే డజన్ సీట్లు, ఆ పేర్లు కూడా ఉన్నాయి దగ్గర. డజన్ సీట్లో మేము గెలవబోతున్నాం. ఎల్డీఎఫ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యూడీఎఫ్ అధికారం వస్తుందా వస్తుందా తెలియదు. యూడీఎఫ్ వస్తుంది. తర్వాత తమిళనాడులో ఏదైనా బీజేపీ అలయన్స్ గెలుస్తుంది. ఆ జోసెఫ్ విజయ్ ప్రభావం ఏంటంటే క్రిస్టియన్ ఓట్లను గెలుస్తుంది. ఆ జోసెఫ్ విజయ్ ద్రవిడవాద ఓట్లు గెలుస్తుంది ఎక్కువ, యాంటీ డిఎంకే ఓట్లు గెలయి. ఈ 2 పార్టీలు డిఎంకే అలయన్స్ కానీ జోసెఫ్ విజయ్ కానీ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంజన్ రామిరెడ్డి గారు, కృష్ణాంజనేయర్ గారు, పసుపులేటి సందీప్ రాయల్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్.